హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూ. నిన్న సండే రోజు నామినేషన్ జరిగింది. సో నామినేషన్ చాలా చప్పగా జరిగినాయి. ఎవరికి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు గేమ్ సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే అందరూ ఎవరు విన్నరో ఎవరు లూజరో తెలిసిపోయింది. ఎక్కువ హింట్స్ వచ్చేసినాయి. సో దాని ద్వారా ఎవరు రైవల్రీస్ పెట్టుకోవట్లేదు, అందరూ సేఫ్గా ఆడుతున్నారు. ఇమాన్యువల్కి కూడా నామినేట్ అవుతాడు, కానీ పవర్ యూజ్ చేసుకొని సేఫ్ అవుతాడు. నిన్న నాగార్జున గారు చెప్పిన హింట్ కూడా వేస్ట్ అయిపోయింది. సో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో ఎవరెవరు నామినేట్ చేశారని. ఇమాన్యువల్ వచ్చేలకి బర్నీని నామినేట్ చేసిండు, అదే మీరు గేమ్లో ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పి నామినేట్ చేసిండు. తర్వాత రీతు చౌదరి వచ్చేలకి దివ్యాన్ని నామినేట్ చేసింది. కళ్యాణ్ వచ్చేలకి నిఖిల్ నామినేట్ చేసిండు. సంజన వచ్చేలకి గౌరవ్, డెమన్ వచ్చేలకి గౌరవ్, దివ్య వచ్చేలకి గౌరవ్, తనుజ వచ్చేలకి గౌరవ్ వచ్చేలకి సంజన నామినేట్ చేసిండు. బర్నీ వచ్చేలకి దివ్యాన్ని నామినేట్ చేసింది. సుమన్ వచ్చేలకి నిఖిల్ వచ్చేలకి రీతు చౌదరి. సో ఈ నామినేషన్ మొత్తం గౌరవమయం అయిపోయింది. సంజన, డెమన్, దివ్య, తనుజ గౌరవ్ నామినేట్ చేశారు. నాకు ఇక్కడ ఎందుకు నచ్చలేదంటే, తనుజకి ఆల్రెడీ దివ్యతో రైవలరీ ఉంది. మెయిన్ కెప్టెన్సీ టాస్క్ గురించి అంత ఏడ్చి తనుజ దివ్యాన్ని నామినేట్ చేయలేదు. ప్లస్ కళ్యాణ్ కూడా దివ్యతో అంత రైవలరీస్ పెట్టుకొని దివ్యాన్ని నామినేట్ చేయకుండా నిఖిల్ నామినేట్ చేసింది. సో ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ తనుజ కానీ కళ్యాణ్ కానీ ఇమాన్యువల్ కానీ మనం 3 టాపర్స్ అనుకుంటున్నాం. 3 టాపర్స్ కూడా వేరే వాళ్ళు నామినేట్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇమాన్యువల్కి ఆల్రెడీ కెప్టెన్సీ పవర్ తీసేశారంట. సో తీసేసి నువ్వు కూడా ఇమ్యూనిటీ పవర్ లేదు నీకు, నువ్వు కూడా నామినేట్ చేయవచ్చు అని చెప్పినప్పుడు నీ దగ్గర పవర్ ఉంది కదా, పవర్ వాడుకుంటామంటే పవర్ వాడుకుంటామని చెప్పారట. సో ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది ఇమాన్యువల్? సో మనం 3 టాపర్స్ ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళు అసలు ప్రాపర్గా రైవలరీస్ పెట్టుకోవట్లేదు. ఈ టోటల్ ఎపిసోడ్లో మనకి ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏమైనా ఉందంటే బర్నీని దివ్యాన్ని నామినేట్ చేయడం. సో వాళ్ళిద్దరి మధ్య ఎలా జరుగుతుంది, ఎలా ఉంటారు, సో దాని గురించి మనం చూడాలి. సో దివ్య బర్నీ మధ్యన బాండింగ్ ఎలా ఉంటుంది, సో బర్నీ దివ్య నామినేట్ చేసిన తర్వాత తనుజ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది బాండింగ్. సో ఇది మనం చూడకపోతున్నాం. సో మీకేమనిపించింది? 3 టాపర్స్ ఇమాన్యువల్ కానీ, తనుజ కానీ, కళ్యాణ్ కానీ మీరు వాళ్ళ విన్నర్స్ కింద భావిస్తున్నారా? సో అది మీరు కామెంట్ చేయండి. దాని గురించి మనం డీటెయిల్ డిస్కషన్ పెట్టుకుందాం. ఎవరు టాపర్స్ అవుతారు, ఎవరు లోజర్స్ అవుతారు, ఎవరు విన్నర్స్ అవుతారని. సో నాకైతే ఎవరి గేమో నచ్చట్లేదు. సో మీకే అదే ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఒపీనియన్స్ గట్టిగా పెట్టండి. సో మనం ఎవరైతే టాపర్ అవ్వాలో వాళ్ళని టాపర్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.